ఎగ్స్ నాన్ వెజ్ కాదు అని చెప్పి సమర్థించుకునే వాళ్ళు ఎలా చెప్తారనంటే, మార్కెట్‌లో లభించేటటువంటి ఎగ్స్ అనేవి పొదగేసినా సరే పిల్లలు కావు. అంటే పిల్లలు తయారు కావు దాని నుంచి. పిల్లల్ని ఉత్పత్తి చేసే పర్పస్‌లో ఈ ఎగ్స్‌ని తయారు చేయట్లేదు. కేవలం మనిషికి కావాల్సినటువంటి ఈ పోషక పదార్థాలన్నీ ఇందులో ఉంటాయి పోషకాలు. సో, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ పర్పస్‌లోనే మార్కెట్‌లో లభించేటటువంటి ఎగ్స్ అనేవి తయారు చేయబడుతున్నాయి కాబట్టి, ఇవి నాన్ వెజ్ కాదు అని చెప్పి ఈ ఎవరైతే నాన్ వెజ్ తినకుండా అంటే మాంసం అది తినకుండా గుడ్లు తింటున్నారో వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ నిజానికి కోడి ఈ ఈ ఎగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోళ్ళ నుంచే కదా! సో, కోడనేది బయోలాజికల్ క్లాసిఫికేషన్ ప్రకారం చూసుకున్నా సరే యానిమల్ అండ్ బర్డ్ దాని కిందకి వస్తుందనమాట. మరి అదేం శాఖకు సంబంధించింది కాదు కదా కోడి. ఏదో మొక్క నుంచో మొక్కో కాదు, లేకపోతే చెట్టో కాదు. అది యానిమల్ లేదా బర్డ్. యానిమల్ కిందకి వచ్చిద్ది. మరి అలాంటప్పుడు మనం కోడి నుంచి వచ్చేటటువంటి ఎగ్‌ని శాకాహారంగా ఎలా పరిగణించాలి? మొక్క నుంచి శాఖల నుంచి వచ్చేదే శాకాహారం. మొక్క నుంచి వచ్చేదే శాకాహారం. మరి జంతువు నుంచి వచ్చేది కాదు కదా! కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎగ్స్ అనేది శాకాహారం కాదు. ఎలా సమర్థించుకున్నా కాదు. ఆ మాటకొస్తే యానిమల్ నుంచి వచ్చే మిల్క్, దాని నుంచి వచ్చే రకరకాల ఐటెమ్స్ ఏవైనా సరే బటర్ మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, ఘీ కావచ్చు, బటర్ కావచ్చు ఏదైనా సరే అసలు యానిమల్ నుంచి వచ్చేయి శాకాహారం కిందకి పరిగణించడానికి లేదు. కానీ కొంతమంది సమర్థింపు ఏంటంటే మేము నాన్ వెజ్ తినము. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తామనంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యానిమల్ నుంచి కాదా? సో, తినకపోయినా సరే నాన్ వెజ్ తినకపోయినా సరే యానిమల్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. మనం టీ తాగినా, కాఫీ తాగినా అది యానిమల్‌దే. వేరే అంటే మనం ఆ పాలు యూజ్ చేయకుండా వేరేది ఇంకేదన్నా పెట్టుకుంటే ఓకే చెప్పలేం గానీ, ఇదైతే ఖచ్చితంగా శాకాహారం కిందికి రాదు. మాంసాహారమే. బ్లూ క్రాస్ ఫౌండర్ ఉంది కదా! అమల. ఆమ ఇదంతా పరిగణలోకి తీసుకొని మిల్క్ ప్రొడక్ట్స్ వాడదట. ఎందుకనంటే ఇది శాకాహారం కిందికి రాదు కాబట్టి. యానిమల్ నుంచి వచ్చేయి కాబట్టి మిల్క్ అంతా తను మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి కూడా వాడదట. సో, కాబట్టి ఎవరైనా సరే ఎగ్స్ నాన్ వెజ్ కాదు వెజ్ అని అంటే ఖచ్చితంగా చెప్పండి. వచ్చేది యానిమల్ నుంచి కాబట్టి నాన్ వెజ్జే. వెజ్ అస్సలు కాదు. ఎట్టి పరిస్థితులలో కాదు. ఆ మాటకొస్తే మిల్క్ కూడా కాదు. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కాదు. మీరేమంటారు?